హాయ్ కమాండోస్, ఈ వీడియోలో 1600 మీటర్స్ ఎలా రన్ చేయాలో చూద్దాం. ట్రిక్స్ కొన్ని చూద్దాం. నేను 5 minutes 32 secondsలో ఎలా 1600 మీటర్స్ కంప్లీట్ చేయగలిగాను మీకు అందరికీ చెప్తాను. ఫాలో అవ్వండి మీరు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాక్టీస్ చేస్తాం కదండి, డిఫరెంట్ గ్రౌండ్స్లో ప్రాక్టీస్ చేస్తారు ఒక్కొక్కరు. అక్కడ మెయిన్ ఈవెంట్కి వచ్చేసరికి గ్రౌండ్ అనేది చిన్నగా ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసిన దానికన్నా గ్రౌండ్ అనేది ఆల్మోస్ట్ చిన్నగానే ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా 1600 మీటర్స్ ఉండేలాగా చూస్తారు. మనం ప్రాక్టీస్ చేసే దగ్గర అన్ఈవెన్గా ఉంటుంది కదా, ఆల్మోస్ట్ 1600 కన్నా ఎక్కువే ప్రాక్టీస్ చేస్తారు అందరూ. మనం మెయిన్ ఈవెంట్కి వచ్చేసరికి గ్రౌండ్ చిన్నదిగా అనిపిస్తుంది. కాబట్టి మీరు అనుకున్న దాని టైం కన్నా కన్ఫామ్గా తక్కువ టైంలోనే 1600 మీటర్స్ కంప్లీట్ చేయగలుగుతారు. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అందరూ వాచ్ యూజ్ చేస్తారు కదండి. ఆ వాచ్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చాలామంది వాచ్ అయితే రాంగ్గా పెట్టుకుంటారు. ఎలా రైట్గా పెట్టుకోవడం చూద్దాం. అలా పెట్టుకోవడం వల్ల మనకి టైమింగ్ అనేది ఈజీగా చూస్తాము. అండ్ టైమింగ్ అనేది కొంచెం తగ్గచ్చు, 1 or 2 seconds. చాలామంది రన్ చేసేటప్పుడు వాచ్ అయితే ఇలా కట్టుకుంటారు. ఇలా కట్టుకోవడం వల్ల మనం రన్నింగ్ చేస్తాం కదా, అప్పుడు టైమింగ్ చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా తిప్పుకొని చూడాలి. కాబట్టి ఇలా కట్టుకోకూడదు. వాచ్ అనేది ఈ టైప్లో కట్టుకున్నాం అనుకోండి, మనం రన్నింగ్ చేసేటప్పుడు చేతులు ఇలా తిప్పని అవసరం లేదు. ఇట్లా చేసేటప్పుడు ఇట్లే చూసుకోవచ్చు అనమాట. ఈజీగా టైం ఇట్లా చూసుకోవచ్చు, పరిగెత్తి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మనకి టైం వేస్ట్ అవ్వదు, ఇంకొంచెం కంఫర్ట్గా బాగుంటుంది. నో టెన్షన్ అండి, ప్రశాంతంగా చేయొచ్చు. ప్రతి ఒక్కరు క్వాలిఫై అవుతారు. ఆల్ ది బెస్ట్. మాకైతే వాచ్ అలో చేయలేదండి. నాకు కానీ వాచ్ అలో చేసింటే నేనైతే 1600 మీటర్ను 5:30 లోపే కొట్టింటాను. వాచ్ అలో చేయకపోవడం వల్ల నాకు టైం క్యాలిక్యులేట్ చేసుకోలేకపోయాను. అందువల్ల 2 seconds లేట్ అయిపోయింది. ఎవరైతే ఏపీఎస్పీ కానిస్టేబుల్ ట్రై చేయాలనుకుంటారో వాళ్ళందరూ టార్గెట్ వచ్చి 5:30 లోపు చేయాలనుకుంటారు. మీ అందరికి ఒక సజెషన్ ఏంటంటే, ఇంకా 3 laps కంప్లీట్ చేసి లాస్ట్ 4th రౌండ్ చేసేటప్పుడు ఇంకా 200 మీటర్స్ ఉన్నాగా టైం చెక్ చేసుకోండి. ఒకవేళ ఒక 5:10, 5:15 అయ్యింది అనుకోండి, 15 seconds 200 మీటర్స్ ఉందనుకోండి, 15 secondsలో 200 మీటర్స్ అయితే కంప్లీట్ చేయలేరు మీరు ఖచ్చితంగా. అప్పుడు మీరు ఏం చేస్తారు, 6 లోపు కొట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఫాస్ట్గా చేసినా 5:32, 5:33 అలా పడిపోతుంది. 5:30 నుంచి 6కి ఒకటే మార్క్స్. కొడితే 5:30 లోపు రావడానికి ట్రై చేయండి. ఒకవేళ 5:30కి జస్ట్ 2-3 seconds లేట్ అయ్యేటట్టుంటే 6 లోపు కొట్టండి. ఎందుకంటే అప్పుడు ఫాస్ట్గా చేసి 5:33, 5:34 అలా పడి మనకి మజిల్స్ అనేది స్ట్రెయిన్ అయిపోతాయి. అదే మీరు కొంచెం తగ్గించుకొని 6 లోపు కొట్టడానికి ట్రై చేసుకోండి. అప్పుడు మజిల్స్ ఫ్రీ అవుతాయి, మీరు ఈజీగా చేయగలుగుతారు. మెయిన్ ఏంటంటే నెక్స్ట్ 100కి లాంగ్ జంప్కి మీరు స్ట్రెస్ పడకుండా ఉంటుంది, ఈజీగా చేయగలుగుతారు. ఈవెంట్ మెయిన్ కదండి 100 లాంగ్ జంప్. ఇది స్ట్రెస్ అయిపోతే మళ్ళీ వాటికి మార్క్స్ తగ్గిపోతాయి, గుర్తుపెట్టుకోండి. చాలామంది అన్న నా 1600 డౌట్గా ఉంది, నాకు 9 minutes పడుతుంది, నేనేం చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అడుగుతున్నారు. ఈ బార్డర్లో ఉంటారు కదా, వీళ్ళు ఈ 10 days ఏం చేస్తారంటే టైమింగ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఎంత పడుతుంది, ఏ టైంకి చేస్తున్నాం, ఈచ్ రౌండ్ ఏ టైంకి చేస్తున్నాం అని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎవరైతే మీడియంగా రన్ చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకోండి. వాళ్ళతో ఫాలో రేస్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరైతే క్వాలిఫై అవుతారు. ఇదే మీకు లాస్ట్ 1600 మీటర్స్ అనుకొని రన్ చేయండి. ఖచ్చితంగా మీ టార్గెట్ రీచ్ అవుతారు. ఎందుకంటే ఈ 1600 క్వాలిఫై అయిపోతే లాంగ్ జంప్ 100 మీటర్స్ ఏదో ఒకటి క్వాలిఫై అవుతారు. కాబట్టి ఎగ్జామ్లో మంచి మార్క్స్ చేసుకుంటే సివిల్కి ఎలిజిబుల్ అయిపోతారు మీరు ఈజీగా. టైమింగ్ ఈ 10 days 15 days ఉంటాయి కదా మీకు ఈవెంట్స్కి. మీకు అబ్డామిన్స్ ఎక్కువ చేయండి, అబ్డామిన్కి సంబంధించి కోర్ వర్కౌట్స్. అప్పుడు మీకు బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అండ్ మెయిన్ మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేయండి. బయట ఫ్రైడ్ రైస్, మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేయండి. బేకరీలో ఏం ఐటమ్స్ తినద్దండి. అండ్ షుగర్స్, స్వీట్స్ అలా షుగర్ ఎక్కువ ఉండేవి తినకండి. కాఫీ టీలో కూడా షుగర్ యూస్ చేయకండి. మెయిన్ షుగరు, మసాలా ఐటమ్స్, కూల్ డ్రింక్స్, డాబా ఫుడ్స్ ఇవేమి తినకండి. మీరు తినాల్సింది వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఎగ్స్, చికెన్, నాన్ వెజ్ తినండి. మసాలా ఏమి వేసుకోకుండా చేసుకొని తినడానికి ట్రై చేయండి. మసాలా అవాయిడ్ చేసినారంటే మీరు ఆల్మోస్ట్ మీకు రన్నింగ్ అయితే బాగా చేయగలుగుతారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాటర్ ఫుల్గా తాగండి.
ఎంత వాటర్ తాగితే అంత మంచిది అనమాట. ఎందుకంటే మనకి స్వెట్ రూపంలో చాలా వాటర్ అయితే వెళ్తుంది, కాబట్టి వాటర్ అయితే ఫుల్గా తాగండి. ఆల్ ది బెస్ట్.